అన్నా నరేష్ అన్న నమస్తేనా. అమ్మా నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. నేను రుణమాఫీ గురించి మాట్లాడుతున్నానా. అమ్మ చెప్పండి. మాది నల్లగొండ జిల్లా మాడలపల్లి మండలం అన్న. ఓకే అమ్మా. మీకు ఒకసారి చేసినానా నేను. విన్నట్టుందమ్మా నీ గొంతు. చేసినా మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా. ఎన్నిసార్లు చేసినా కలవలేదు. అయ్యో ఏమైంది? నేను మొదట అంటే చెప్పినా లేదా సమాధానం? మళ్ళా ప్రశ్న వచ్చింది ఏమన్నా? ఏం రాలేదన్నా కానీ ఇది మనది కట్టినా కానీ 2 లక్షల పైన అన్న. అదే లేదు, ఆ రోజు చెప్పినా కదమ్మా. అందరికి రాసుకుంటారు, మరి మళ్ళీ నాది రాసుకోలేదు. అరే రాసుకున్నాడు గురించా? అందరికి రాసుకోరు కదా, మరి రాసుకున్న వాళ్ళకే చేస్తారా? గట్లుంటుంది చెల్లె, గట్లుంటుంది. రాసుకున్న వాళ్ళదే వస్తుంది అంటే ఇక మొత్తం నా దగ్గర అందరూ వాళ్ళే ఉందరు, అట్లా ఉండదు. నేను ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు, అసలే కలుస్తలేదు. అయ్యో అమ్మ, నాకు అట్లా ఏముండదు, రాసుకున్న వాళ్ళకి రాదనేది ఏముండదు. అప్పని నీ తమ్ముడు అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మొన్న నువ్వు నా ఛానల్లో ఒక వీడియో చూసినావా? అద్దంకి దయాకర్ ఇంటర్వ్యూ చేసిన. అయితే అంటే ఏం అడిగినా తెలుసా? కొంతమంది ఉన్నారు అంటే లేరు అంటారు కదా వాళ్ళు. నేను నా దగ్గర సాక్ష్యం పెట్టుకోవాలి కదా మరి కొన్నిసార్లు. చిచ్చి గట్లుండే. నేను ఏం చెప్తా అంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల కంటే మిదినోళ్ళకి అయ్యేలాగా మాట్లాడుతా తప్ప ఏంటంటే ఆడ సాక్ష్యం అప్పటికప్పుడు కొంతమంది నాయకులు నా దగ్గర నాటకాలు ఆడతారు. ఎట్లా అంటే, యాడున్నాయి చెప్పు, ఎవరిని ఉన్నాయి చెప్పు, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో నాతో దబాయించడానికి చూస్తారు అన్నట్టు. అప్పుడు ఏం చెప్పాలంటే, ఇగో పలానా రైతు అని ఇట్లా డేటా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక 40-50 మంది. అయ్యో పొద్దుదాకా చూస్తే ఇంట్లో మళ్ళీ పరిశాన్ కాగిల్లా. అదే అయితే ఏమవుతుందంటే, వాళ్ళు సాక్ష్యం ఏమున్నది నిదాడా అని అన్నప్పుడు ఏదో అందరి లెక్క ఏదో వట్టిగా అడిగినట్టు ఉండొద్దు అన్నట్టు. పక్కాగా మన దగ్గర ఇగో పలానా నల్లగొండ జిల్లాల పలానా అక్కకు కాలేదు, ఇగో 2 లక్షల మీద ఉన్నది, ఈమెది ఏమైందని అడిగితే చెప్పు, ఆమె అడుగు, ఏం ప్రాబ్లం ఉందో ఆమెను అడుగు అంటే కూడా నీకు ఫోన్ చేసేటట్టు ఉండాలి నేను. గట్లా ఆ ధైర్యం కోసానికే మీరు కొంతమంది పెట్టుకున్నా. బట్ ఇప్పుడు కూడా నీ చెప్పమ్మా, నీ పేరు చెప్పు. నిర్మల. ఏ బ్యాంకులో మీరు తీసుకుంది లోన్? ఇది గ్రామీణ బ్యాంక్. ఎంత ఉంది లోన్ ఇది మొత్తం? మాది మా సార్ పేరు మీద 90, నా పేరు మీద 150 ఉంటే 60,000 కట్టినా. 150 ఉంటే ఇద్దరికి కలిపి ఒక 60,000 కట్టినావు. ఇప్పుడు మొన్న అడిగితే మళ్ళా లోన్ తీపించినప్పుడు 1,97,000 ఉంది అన్నాడు. 1,97,000 ఉంది. మీది ఇప్పుడు ఇది ఏ ఊరు మీది? ఏ నియోజకవర్గం? అంటే ఎమ్మెల్యే ఎవరు వస్తారు మీకు? నల్లగొండ. నా కోమటిరెడ్డి. కోమటిరెడ్డినా మంత్రి? లక్ష్మారెడ్డి. ఓకే లక్ష్మారెడ్డి. మిర్యాల కూడా వస్తుందా? ఓకే మిర్యాలగూడలో వరి బాగా పండిస్తారట కదమ్మా, వరి కానీ పత్తి కానీ. రైస్ మిల్స్ చాలా ఉంటాయి కదా మీ దగ్గర, మిల్లర్స్ బాగుంటుంది ఎక్కువ. అవును నేను అక్కడ మామూలుగా రైతు బంధు లేదు, ఏది లేదు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడే టయానికి కొద్దిగా అటు ఇటు సమయానికి అందేది. ఇలా వార్డు మెంబర్ సార్, కాంగ్రెస్ కార్యకర్త వార్డు మెంబర్. మళ్ళా కాంగ్రెస్ వార్డు మెంబర్వా? ఇప్పుడు సర్పంచ్ చేస్తావా అమ్మా? ఇప్పుడు సర్పంచ్ చేస్తావా? పోతాను సార్, అసలు పోతే ఊళ్ళోనే పోతాను సార్. నేనే చేసుకోలేకపోతే అయ్యో. అడుగుతాను సార్. ఎంపీటీసీ అంటే జడ్పీటీసీ అంటేనేమో సరే పార్టీ గుర్తు మీద నిలబడాలి. సర్పంచ్ ఏముంది, నువ్వు కాంగ్రెస్ అని ఉండవు కదా, నువ్వు ఇండిపెండెంటే కదా. ఏదుంది అదే పార్టీ సార్. పార్టీ తరఫున నిలబడతాం. ఇది టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, ఈ పార్టీలో చూస్తాం కదా సార్. చూస్తారు కానీ కొంతమంది ఇండిపెండెంట్లు కూడా నిలబడతారు కదా. అంటే గుర్తు కూడా పార్టీ గుర్తు ఏమి ఉండదు కాబట్టి, సరే అమ్మ చేపిద్దాం, నాదే కాలేదు చేపిద్దాం, నేను కూడా కొట్లాడతాను నీ లెక్క అని నిలబడ అంటున్నా. నువ్వు కూడా ఈసారి కాంగ్రెస్ అంటేనే నాకు విరక్తి పుట్టింది సార్. ఇక పుట్టుక ఓటు వచ్చిన కానీ అదే కాంగ్రెస్ చేసిన. నువ్వు వార్డు మెంబర్ అన్నప్పుడే అర్థమైపోయింది. కానీ అందరూ మా వాళ్ళందరూ కూడా 5 అన్నదమ్ములు సార్. ఇలా 4 మారినే మేము మారలే. ఇంటి మీద జెండాలు కట్టుకొని ఉంటాడు మా సార్ కూడా. అవునా? ఊళ్ళో నవ్వుబాట బతుక. ఇది మీరు ఏది మీకే కాలేదు, మా రేవంత్ రెడ్డి అంటావు, మా కాంగ్రెస్ అంటావు, మాదంటావు, ఏదనగా అసలు నేలకు తలకాయ వేసుకొని పరిస్థితి వచ్చింది సార్. అంటే కొద్దిగా ఎట్టుబడి చేయండి సార్. మీరు ఎట్టుబడి కొట్లాడుతున్నారు. మీ కష్టం అయితే ఎట్లా కష్టపడుతున్నారు, అసలు అట్లా కష్టపడుతున్నారు.
అమ్మాయి ఏమవుతుందంటే మనం ఒకసారి ఎత్తుకున్నాం ఇది ఖచ్చితంగా చేసేదాకా ప్రయత్నం చేయాలి తప్ప ఏదో నడిమిట్లా ఇది కాదు పోదు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలి, అట్లా చేయించుకోవాలి. ఇంకోటి మన హక్కు, ఇంకోటి మన హక్కు కదమ్మా, పైసలు ఎవరియో కాదు కదా, ఎవరి సొంతం కాదు కదా, మన కోసానికి అడుగుతున్నాం మనం. అదొకటి ఉంటుంది. ఇంకొకటి నా బాధ అంతా రైతులకి ఎంత పంట పండించినా ఇన్ని లక్షల రూపాయలు అంటే 2 లక్షల రూపాయలు రాదు కదా. అందుకే ఇప్పుడు ఒడ్డు చల్లాను సార్, కొద్దిగా ఒడ్డు చల్లితే 4 ఎకరాల పొలం పోయింది. ఇప్పుడు ఎర్ర రోగాలు తగిలి అది తగిలి ఎంత నష్టపోతున్నాం సార్. ఇటు నష్టము ఇటు అటు పెట్టుబడులు దాకా ఇప్పుడు అసలు పరిస్థితి అయితే నా పరిస్థితి అయితే లేదు, అసలే బాగాలేదు సార్. అదే అందుకోసమే సరే అమ్మా, ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. సరే అమ్మా, సరే థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మా నల్గొండ డిస్ట్రిక్ట్ గుర్రంపూర్ మండల్ సార్. ఓకే, ఇవాళ అంతా నల్గొండలోకి దొరుకుతుంది కాలు, అందరు నల్గొండలో చేస్తారు. ఇంతకుముందు కూడా 1-2 సార్లు మాట్లాడే సార్ మీతో, ఒక 1 లాక్ ఇక్కడ ఇంట్రెస్ట్ తెచ్చి చేసిన అని చెప్పినాం. మీకు ఐడియా ఉందో లేదు? ఉంది చెప్పండి అన్న. అయితే సార్ మనది డేటా ఈ గవర్నమెంట్ డిసెంబర్ లో డేటా తీసేసరికి వచ్చేసి 3,03,000 ఉండే. ఓకే, మనం అక్కడికి పోయి అంత ఇంట్రెస్ట్ అంతా లెక్క చేసి మనం జూలైలో పోయి చేసేసరికి 3,22,000 అయింది. 1,22,000 పే చేసి వచ్చినాం. ఇది ఇంట్రెస్ట్ ఒక 28,000, మిగతా అది 90 చిల్లర అది ఉండే, 2 పైన ఉన్నాయి. పే చేసి వస్తే మళ్ళీ రిటర్న్ మనకి 83,000 కొట్టింది సార్. అంటే మనం పే చేసినాయి మళ్ళీ, అంటే అవి పడ్డప్పుడు చూద్దాం అన్నట్టుగా. బ్యాంకు ఇంత మోసం చేస్తున్నారు సార్ బ్యాంకులా. అదే చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ హయాంలో కూడా కాలేదు సార్, ఇప్పుడు కూడా అట్లనే అయిపోయింది. నీకు అప్పుడు కాలేదు, ఇప్పుడు కూడా కాలేదు సార్. చూద్దాం, కట్టిన వాళ్ళందరికీ అయితే అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మనం అదే నమ్మకం మీదనే ఉన్నాం, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఏమో సార్, ఇట్లా ఇంత మోసం, ఇట్లా రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టి. రైతు బంధు కూడా పడలే సార్. ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది నీకు? అంటే నాన్న ఒక పేరు మీద ఒక 2 ఎకరాల 33 గుంటలు, అమ్మది ఒక 2-10 ఉంటుంది సార్. మరి ఇద్దరికి పడాలి కదా, వేరు వేరు. ఇక పడలేదు సార్ ఇంకా. అదేంది అట్లా? వచ్చినాయి 3 ఎకరాల వరకు వచ్చినాయి కదా చాలా మందికి. అయితే మళ్ళీ అందులో కూడా సార్ కటింగ్ చేస్తున్నాడు సార్, ఒక సర్వే నెంబర్ తీసేయడం, పడ్డాయి కూడా క్లియర్ గా పడతలేవట. అవునా? ఓకే, పక్కా రాలేదా? కనుక్కుండ్రా, బ్యాంక్ లో చూసిరా? ఇప్పుడు ఈ రోజు ఎకరం, రేపు 2, ఎల్లుండి 3 పడేది కదా సార్. 3 ఎకరాలు ఉన్నావు, ఇంకా 2 ఎకరాలు అట్లా పడటం. అట్లా కాదు, ఇప్పుడు పక్కా చూసుకుండ్రా, మెసేజ్ కాకుండా బ్యాంక్ లో నన్ను చూసుకుండ్రా. చూసినాం సార్, పర్లేదు, నిన్ననే చెక్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసినాం అని చెప్పిండ్రు. ఇప్పుడు అట్లా అంటే రైతు పండుగల 4వ విడతలు రిలీజ్ చేసిన పైసలు ఇంకా రాలేవు. రుణమాఫీ చేసారు కదా అప్పుడు 3,000 కోట్లు. మా బాబాయ్ వాళ్ళది రేషన్ కార్డు లేకుండా సార్ 1,60,000 లిస్ట్ లో పేరు వచ్చింది నవంబర్ 30. ఇప్పటిదాకా పైసలు లేవు, ఇంకా పైసలు పడలేదు. అదే అంటారు, అవే దిక్కు లేదు. కానీ నేను అంటున్నా, కొంతమంది వచ్చిందా రాలేదా క్లారిటీ తెలిస్తే కూడా మనం అడగడానికి ఉంటుంది. అట్లా లేదు సార్, ఇప్పుడు మా విలేజ్ లో ఎవరు పడలేదు సార్, మాది చామలోన్ బాయ్. ఓకే, చామలోన్ బాయ్. ఓకే, సరే అన్న. రేషన్ ఒక 4-5 మెంబర్స్ వచ్చింది. 2 lakhs బిలో ఉండి రేషన్ కార్డు లేకుండా టెక్నికల్ ఇష్యూ ఉన్నది, లిస్ట్ లో పేరు వచ్చినాయి. అమౌంట్ అయితే పడలేదు సార్. ఏపీజీబీపీ మాది. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ వికాస్ బ్యాంక్ అయింది. ఓకే, సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ.